జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో నేలకూలిన సంగతి తెలిసిందే. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద విమానం కుప్పకూలగానే అక్కడి జనం విమానంలోని వారిని రక్షించడానికి పరుగులు తీశారు. వారిలో 56 ఏళ్ల వ్యాపారవేత్త రాజు పటేల్ కూడా ఉన్నాడు. ప్రమాదం జరిగిన 5 నిమిషాలకే రాజు అతడి టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి చేరుకోగానే సమయానికి ఆ ప్రాంతం మొత్తం భారీ పొగ మంటలతో నిండిపోయి ఉంది. లోపల చిక్కుకున్న జనం సాయం కోసం కేకలు వేస్తూ ఉన్నారు. అయితే విపరీతమైన పొగ మంటల కారణంగా వారి దగ్గరకు వెళ్ళడం కుదరలేదు. 15 నుంచి 20 నిమిషాల వరకు దగ్గరకు వెళ్ళడం కుదరలేదు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు రావడం మొదలవ్వగానే రాజు టీం రంగంలోకి దిగింది. మెడికల్ స్ట్రెచర్స్ లేకపోవడంతో బెడ్షీట్లు, చీరలు గాయపడ్డ వారిని వేసుకొని అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 4 గంటల తర్వాత రాజు టీం బాధితులకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు సేకరించడం మొదలుపెట్టింది. రాత్రి 9 గంటల వరకు సేకరించారు. రాజు టీంకు సంఘటన జరిగిన ప్రదేశంలో 70 తులాల బంగారం, 80,000 నగదు, గాజులతో పాటు ఇతర నగలు, పాస్పోర్ట్లు, ఇతర విలువైన డాక్యుమెంట్లు, ఓ భగవద్గీత దొరికాయి. దొరికిన వాటన్నింటినీ రాజు పటేల్ పోలీసులకు అప్పగించారు. రాజు గతంలో అహ్మదాబాద్లో వరుస పేలుళ్లు జరిగినప్పుడు కూడా వాలంటీర్గా పనిచేశారు. ఈ విమాన ప్రమాదం తన జీవితంలో చూసిన దారుణమైన సంఘటన అని ఆయన చెప్పారు. ఇక ప్రమాద స్థలంలో సేకరించిన వాటన్నింటినీ బాధితుల కుటుంబాలకు అప్పగిస్తామని హోంశాఖ మంత్రి స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి.